గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అయితే ఎవడికి గొప్ప, ఇది ఒక సిరీస్ లాగా అనుకుంటే, ఎవరైనా సరే మేము ఇంత కష్టపడి ఇది చేసుకొని ఈ స్టేజ్కి వెళ్ళామంటే ఎవడికి గొప్ప, ఎవరి కోసం చేసావు, ఎవరి కోసం అనే ఒక క్వశ్చన్ మార్క్ మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది. బట్ ఇంకొంతమంది ఎలా అంటే, వాడంత కష్టపడి అలా చేశాడు కాబట్టి నేను వాడిని చూసి అదే గొప్ప స్థాయికి నేను వెళ్తాను అని వాడంటాడు. మళ్ళీ అప్పుడు కూడా అయితే ఎవడికి గొప్ప అనే క్వశ్చన్ మార్కే వస్తుంది కదా. ఈ సినారియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనెటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో అయితే ఎవడికి గొప్ప అనే విషయం కొంచెం హార్ష్గా టచ్ అవుతున్నప్పటికీ రియాలిటీ ఏంటంటే నిజంగానే ఎవడికి గొప్ప, మనం చేసుకుంటే మనదే కదా. మనకు కావాలనుకుంటే నేను పగలనక రాత్రనక రే అనక కష్టపడి ఈ స్టేజ్కి ఈరోజు ఇలా వచ్చానంటే అసలు ఎంత కష్టపడ్డానో అని ఒక మాట అనగానే మనం అయితే ఎవడికి గొప్ప అనేసామంటే వాడికి అసలు ఆ ఫీలే ఉండదు కదా. అది వేరే మళ్ళీ తగ్గిపోయినట్టు అయిపోతుంది. సో ఈ సినారియోని మనం ఎక్కడ వాడచ్చు అంటారు అసలు బేసిక్గా? నిజంగా నేను చూశాను చాలా మందిని అచీవ్మెంట్ చేసిన వాళ్ళు, వాళ్ళని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ చాలా మంది కొటేషన్లు దంచుతుంటారు. ఇంకా స్పీచ్లు మన మధ్య దేనికో పిలిచారనమాట, సమ్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ ఇచ్చినప్పుడు పిల్లల ముందు సార్ ఇది అది నేను చెప్తాను. అయితే వాళ్ళకి ఏంటి, హౌ డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? నిజము కూడా మన జీవితంలో మనమేదో కష్టపడి పైకి వచ్చేసాము ఈ మైండ్ సెట్ అందరికీ ఉంటుందండి. ఫ్యామిలీలో పిల్లలకి దంచుతారు ఈ విషయం, మేము కష్టపడి చేసాం రా మీకోసం, కష్టపడి చేశాను రా మీకోసం. ఏం చేసావు, ఎవడి కోసం? నిజము కూడా ప్రతి వ్యక్తి ఇది వాళ్ళని వాళ్ళు అడుక్కోవాలి. దట్ నువ్వు ఎవరి కోసం, ఎవరిని గొప్ప అనిపించుకోవడానికి పరుగులు తీస్తున్నావు. ఫ్యామిలీలో అందరి ముందు మా పరువు పోయిందిరా, వాళ్ళు ఎన్ని రోజులు మమ్మల్ని ఎలా చూసేవారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు. నువ్వు మార్కులు తెచ్చుకోకపోతే వాళ్ళ ముందు మా పరువు పోతుంది కదా. అయితే ఎవరికి గొప్ప? ఒకవేళ మంచి మార్కులు వచ్చేసాయి అనుకుందాం, కష్టపడి తెచ్చేసుకుందాం అనుకున్నాం, అది ఎవరికి, ఫర్ వాట్? ఎన్ని రోజులైతే అవతల వ్యక్తి కోసం నా లైఫ్ని నేను పరుగు పెట్టిస్తున్నానో అది ప్రెషర్గా మారుతుంది. అంటే ఒక ఫోర్స్ ఉండకపోతే, ఇప్పుడు వాడు చేశాడు కాబట్టో లేకపోతే అట్లీస్ట్ మనం అక్కడికి వెళ్తే బాగుంటుంది కాబట్టో మనం చెయ్యకపోతే ఏముంటుంది లైఫ్లో? మనల్ని అక్కడి దాకా తీసుకెళ్లే ప్రెషర్ ఏంటి? సో అదే అవతల వాడి కోసం నువ్వు పరిగెట్టే ప్రెషర్ కంటే ఇంటర్నల్లీ నాకు మస్తు మజా అనిపిస్తుంది అని చేసే పని బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే వాడెవడో చేశాడు కాబట్టి నేను చెయ్యకపోతే నేను తక్కువ అయిపోతాను, ఆర్ నాకు అది సాధించి నేను కూడా చూపిస్తాను, ప్రూవ్ చేస్తాను, విపరీతమైన ప్రెషర్. అండ్ అప్పటిదాకా నీ కోసం బ్రతుకుతున్న లైఫ్ ఇప్పుడు వాళ్ళ కోసం బ్రతికేస్తావు. నీ జీవితంలోని సగం పాటను తీసి వాళ్ళ కోసం ఇచ్చేసావు. నువ్వు ఎంత సంపాదించి ఎంత చేసుకున్నా వాళ్ళ కోసం చేసావు, నువ్వు నీ కోసం కాదు. ఇది ఒక లెవెల్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే నిజంగా కూడా మన కోసం, మన లోపల ఉండే ఈగో కోసం మనం చేసుకుంటాం. దాట్ వాడెవడో ఏదో సాధించాడు, నీ లోపల ఈగో స్ట్రైక్ అయింది. ఆ ఈగో ఏం చెప్తుందంటే నువ్వు అది చెయ్యి అని స్ట్రైక్ చేస్తుంది. నీ ఈగోని, నీ లోపల ఉండే ఈగోని సాటిస్ఫై చేయడానికి వాడెవడనో బూచిగా చూపించి రోజంతా పరుగులు పెట్టి కష్టపడి దానికి వెళ్తాం. సో ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం కూడా కాదు, నీ లోపల ఉండే ఆ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం. ఓ ఎంత అచీవ్ చేశాడో లైఫ్లో, ఎంత అచీవ్ చేశాడో ఎవరైనా చెప్తే ఓకే. మనకి మనమే, నేను ఎంత కష్టపడ్డాను తెలుసా, నేను ఎంత కష్టపడి పైకి వచ్చాను తెలుసా అంటే, ఎందుకు పైకి వచ్చావు, ఎందుకు కష్టపడ్డారా బాబు, మాకెందుకు క్లాస్ పిక్కుతున్నావు? ఓకే, అంటే ఆ ఫోర్స్ లేక నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నిజంగానే ఆ కష్టపడాలి, ఆ ఈగో కోసమైనా, దాన్ని సాటిస్ఫై చేయడం కోసమైనా ఈ పని చేయకపోతే ఇంక పనులు చేసేందుకు, ఇంకా కష్టపడడం ఎందుకు? ఆరామ్సే జీవితం కూడా గడిపేయచ్చు కదా. ఆరామ్సే గడపలేవు తెలుసా. నీకు అలా ఒక లక్ష్యం, ఒక గోల్ లేకుండా వాడెవడినో పెట్టుకోద్దంటున్నా. నేను ఫ్యాక్టర్ ఏమంటున్నా అంటే, ఆయన ఎవరో ఏదో దాంట్లో కష్టపడి పైకి వచ్చాడు, ఆ ఫ్యాక్టర్ని నువ్వు నీ లైఫ్లోకి తెచ్చుకుని వాళ్ళలాగా చెయ్యాలి, ఆ వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు కాబట్టి నేను అవ్వాలి కండి, అది ప్రెషర్. నేనంట ఏమి పని లేకుండా, గోల్ లేకుండా ఉండమని కాదు. హ్యావ్ ఎన్ ఇంటర్నల్లీ, లోపల నుంచి ఇంటర్నల్లీ
ఆ పని చేయడం వల్ల నాకు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అని ఇంటర్నల్లీ వస్తే అది బ్యూటిఫుల్గా లైఫ్ మారుతుంది. ఇంకా గొప్పలు ఉండవు తెలుసా. అప్పుడు ఒకవేళ నువ్వు కష్టపడ్డావు అనుకో, ఇప్పుడు నేను అన్నా కదా మాట, అయితే ఎవడికి గొప్పరా, ఎందుకు కష్టపడ్డావు, అయిపోయిందా, డన్ కదా, గాలి తీసేసినట్టుగా. అదే ఇంటర్నల్లీ చేసాం, ఎవడికి గొప్పరా అంటే నాకు హ్యాపీ అనిపించింది. బట్ ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్లో కానీ పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ని ఎగ్జాంపుల్గా చూపించి అప్పుడు ఆయన అలా చేశారు కాబట్టి ఈరోజు ఇలా ఉంది, ఈరోజు ఆయన అలా ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పి పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ని చూపిస్తారు. వాళ్ళని చూసి వాళ్ళలాగా అవ్వాలి అనుకోవడంలో తప్పేమని ఉందంటారు? వాళ్ళలాగా అవ్వాలని ఎప్పుడు కూడా వాళ్ళలాగా అవ్వలేము. ఓకే, వాళ్ళని ఒక డైరెక్షన్గా తీసుకుని మనలాగా అవ్వచ్చు. వాళ్ళని ఒక డైరెక్షన్గా తీసుకొని మనలాగా అవ్వచ్చు కానీ వాళ్ళలాగా అవ్వలేదు. వాళ్ళలాగా ఎప్పటికి కాలేం. ఇంకొక బల్బు కనిపెట్టిన వాడి పేరు చెప్పు. థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టేసాడు ఇంకొక బల్బు కనిపెట్టి, అట్లాంటి వాడిని. పోనీ ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి ఇంకొక ప్రెసిడెంట్ని చూపించు, పేరు ప్రెసిడెంట్లు అయ్యారు, ఆయన లాగా అవ్వలేరు. సో ఈ మధ్యలో టెక్స్ట్ బుక్స్ మధ్యలో ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చేది, అరే చీకటి టైం వస్తుందిరా ఒక చోట, అయినా దాటిన వాళ్ళు ఉన్నారు, నువ్వు కూడా దాటచ్చు. కష్టం దగ్గర ఆగిపోకు, ట్రై చేయి. కానీ ఈ కష్టాన్ని ఎంత కష్టపడి దాటానంటే కంటే ఓ దారి ఉందా, వెతకచ్చైతే వెళ్దాం అని అనుకోవడం చాలా హ్యాపీ. అలాంటిది ఇంటర్నల్లీ ఎప్పుడైతే నీకు సుఖం, ఆ సంతోషం వస్తుందో, యూ విల్ ఫీల్ యువర్ లైఫ్ ఈజ్ లైట్ వెయిట్. ఎప్పుడైతే ఆ ఎగ్జాంపుల్ వాడు మా తోటి కోడలు కొడుకు తెచ్చుకున్నాడు, నా కొడుకు కూడా అవ్వాలి అని చెప్పి వీడిని రుద్దడం స్టార్ట్ చేసావో, వీడికి నువ్వు విలన్ అయిపోతావు నెంబర్ 1, వాడు అవ్వలేడు నెంబర్ 2, వాడికి ఇంకా నువ్వు 4-5 ఎక్స్ట్రా బర్డన్ పెట్టడం తప్పితే ఇంకోటి ఏముండవు. సో ఏం సాధించాలి వాళ్ళలా వీళ్ళలా కంటే ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఓకే, వాళ్ళు అట్లాంటి టైంలో, టఫ్ టైంలో, ఆ టైంలో అసలు ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు ఆయన పేపర్లు వేసుకుంటూ ప్రెసిడెంట్ దాకా అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్, ఐ విల్ ఆల్సో ట్రై, అది కూడా చేయొచ్చు నేను కూడా అని ఒక ప్రయత్నము చేయడంలో వేరుంటుంది. నేను ఆయనలాగే అవ్వాలి వేరుంటుంది. ఈ మధ్య కాలంలో పిల్లలు వాళ్ళ నాన్న పూరీలు వేసుకుంటూ ఆ అమ్మాయిని చదివిస్తే ఆ అమ్మాయి ఐఏఎస్ అయిందంటే, అయితే నువ్వు కూడా ఇప్పుడు పూరీలు అయ్యి నేను కూడా ఐఏఎస్ అవుతా అంటే ఎలా సర్కాస్టిక్గా మారిపోయిందంటే, అలా కష్టపడ్డారా వాళ్ళ నాన్న, చూడు ఇప్పుడు వాళ్ళ కూతురు ఎంత గొప్ప స్టేజ్లో ఉందో అని పేరెంట్స్ వీళ్ళకి చెప్తే, అయితే ఇప్పుడు నువ్వు కూడా పూరీలు వేస్తావా, ఇప్పుడు నువ్వు అట్లా చేయకపోతే నేను చేసి లాభం లేదు కదా అనే మైండ్ సెట్కి పిల్లలు వచ్చేసారు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఇట్లా, 1 డే వైరల్ వీడియోస్ ఆర్ 1 డే ఎవరో వైరల్ అయిపోయారు. నేను చాలా చోట్ల చూశాను, రిక్షా తొక్కుకునే అతను కూతురు ఐఏఎస్. ఎందుకు కాకూడదు? రిక్షా తొక్కే వాళ్ళని అవ్వదా? ఫెసిలిటీస్ తక్కువ ఉన్న చోట నుంచి కూడా వాళ్ళు ఎదిగి పైకొచ్చారు. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అది అన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ పీపుల్ దట్ లేనప్పుడు కూడా, అరే మన గ్రిట్ కరెక్ట్గా ఉంటే, మన శక్తి కరెక్ట్గా ఉండి, మన ఫోకస్ కరెక్ట్గా ఉంటే చెయ్యొచ్చు. నాట్ దట్ అలా రిక్షా తొక్కే పిల్లలందరూ ఐఏఎస్ అవుతారని కాదు. అక్కడ పాయింట్ పట్టుకోవాలి, దట్ ఏ కష్టం ఉన్నప్పటికీ నువ్వు ఫోకస్ పెడితే చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఆ చదివిన పిల్ల కానీ ఆ పాప కానీ ఆ సబ్జెక్ట్ అర్థమైతేనే. నువ్వు అలా అని రిక్షా తొక్కే పిల్లలందరిని రుద్దండి చూద్దాం, అందరూ అవ్వలేరు. వాళ్ళకి ఆ మేధస్సు, ఆ శక్తి రాదు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు కష్టపడ్డావు, నువ్వు పూరీలు వేసావు కాబట్టి వచ్చిందని, అలా కాదు. ఆ పిల్లకి ఎంత డిస్ట్రాక్షన్స్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా ఫోకస్ పెడితే గెలుస్తాము. అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుని నేను నా ఫీల్డ్లో ఏది ఫోకస్ పెట్టినా నేను సాధించగలను అనేది తీసుకున్న రోజున దాని తర్వాత పేపర్లో పడి గొప్ప అంటారు అని చెయ్యము. అరే ప్రాబ్లం ఉంది, దీన్ని దాటితే నాకు మజా వస్తుందిరా అని చేస్తాం. బట్ ఈ రుద్దడం విషయానికి వస్తే, అది చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచే మొదలైందేమో కదా. వాడప్పుడే పాకేశాడు 3 నెలలకి, వీడు ఇంకా పాకట్లేదు. వాడప్పుడే లేచి నిలబడ్డాడు, వీడు ఇంకా లేచి నిలబడట్లేదు. వాడప్పుడే దొల్లాడాడు, వీడు దొల్లట్లేదు. ప్రతిదీ చిన్నప్పటి నుంచే మన పేరెంట్స్ దగ్గర నుంచే కంపారిజన్ మొదలైనప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్లో కూడా అలానే పయనిస్తూ ఉంటాం కదా. కంపారిజన్ అవతల వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బాబు సరిగ్గా తినట్లే అంటే
ఏమైందిరా కంపారిజన్ రాదా? ఖచ్చితంగా వస్తుంది, రావాలి కూడా. అప్పుడే తెలుస్తుంది మనకి ఏంటి ప్లస్ మైనస్ అని. కంపారిజన్ రావడం తప్పు కాదు, ఆ కంపారిజన్ నన్ను ఎవడూ చేయకూడదు, నేను గాజు బొమ్మని, నన్ను ఎవ్వరూ కంపేర్ చేయకూడదు, నేను నా ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతా అంటే తప్పు. ఓకే ఓకే చేస్తారు కంపారిజన్, నువ్వు ఫీల్ అయిపోక ప్రతిదానికి కంపేర్. ఇప్పుడు నేను ఇంజెక్షన్ ఇస్తే నొప్పి వస్తుంది అనుకో, పక్కన ఇంకో డాక్టర్ నొప్పి రాకుండా ఇంజెక్షన్ ఇస్తాడు, ఓకే కంపేర్ చేయవా? చేస్తాను ఆబ్వియస్లీ. అదే ఆయన బాగా ఇస్తాడండి పోతామా లేదు. అట్లాగా మన లైఫ్లో కూడా కంపారిజన్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే ఎట్ ద సేమ్ టైం కంపారిజన్ షుడ్ నాట్ బికమ్ ఎ ప్రెషర్. ఇట్స్ ఎ పార్ట్ అండ్ అది రెండిటికి సైడ్లో ఉంటుంది. అసలు కంపారిజన్ని మొత్తం ఎలిమినేట్ చేసే కుటుంబము, వ్యవస్థ, సిస్టము, మనుషులు ఉండలేమంతే. హెల్దీగా దాన్ని పాజిటివ్గా మార్చుకుని ఒక కంపారిజన్ చేసుకుని ఇందులో తక్కువ ఉన్నాను నేను ఇంప్రూవ్ అవుతా అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అది దాన్ని ఇప్పుడు ఎంత విలనైజ్ చేశారంటే నో కంపారిజన్, పిల్లల్ని కంపేర్ చేస్తారా? అది ఏమవుతుంది కంపేర్ చేస్తే తెలుసుకుంటారు. పిల్లలకి నీ కంపేర్ చేస్తారా? ప్రతి కంపారిజన్కి బాధపడకు, టేక్ ఎ పాజిటివ్ ఇన్ దాట్. నీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాము, వాడు బాగా తిని హైట్ అవుతున్నాడు, నువ్వు తినట్లేదురా, హైట్ అవ్వవేమో, లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేయరా, హైట్ అవ్వేమో, లేకపోతే నువ్వు చదువుకోరా, నీకు మ్యాథ్స్ ఎక్కట్లేదా, వాడు బాగా చేస్తున్నాడుగా, సేమ్ క్లాస్లో సేమ్ టీచరే కదా. బట్ చాలా సెన్సిటివ్ గా మారిపోయారు కదా అలా కంపేర్ చేయడం. ఎగ్జాక్ట్లీ ఆ సెన్సిటివిటీని ఇప్పుడు వృద్ధి పెంచి పోషిస్తున్నాము. సెన్సిటివిటీని మనం వృద్ధి పోషిస్తున్నాము. దట్ కంపేర్ చేస్తారా పిల్లల్ని అయ్యో అనేసి, అదేంటి కంపారిజన్ వస్తుంది, పిల్లలు చెప్పాలి, నీకు ఎవరన్నా కంపేర్ చేస్తే ఫీల్ అయిపోకు, తెలుసుకోని నెగిటివ్ ఉంటే. లేదు కావాలని కొంతమంది నార్సిసిస్టిక్గా నువ్వు అట్లా చేస్తావా అని కొట్టి చేస్తే అది రాంగ్ ఆబ్వియస్ కదా. ఆ కామన్ సెన్స్ని తుడిపేస్తారు. ఇప్పుడు ఏదైనా మన మీదకి రుద్దాలి అంటే ముందు కామన్ సెన్స్ని తుడిపేస్తారు, అక్కడే మొదలవుతుంది. ఏదైనా సరే నాతో వచ్చి చాలా మంది ఆగుతుంది, దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు అనేది ఒక ఓషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్, ఉన్నాడా లేదా అనగానే టక్కుమని తీసి జేబులను తీసి చూపించలేం కదా. సో అలాగా కొన్ని బకెట్ స్టేట్మెంట్స్తో వీటిని కొట్టిపడేస్తారు. నో కంపారిజన్ అంటారు అనగాని ఏంటి కంపారిజన్? నువ్వు ఒక హోటల్కి వెళ్ళాలంటే రివ్యూలు చూసి స్టార్లు చూసి వెళ్తావా? నీ లైఫ్లో ఎవడు నిన్ను కంపేర్ చేయడా? ఎలా అంటే ఇప్పుడు మీరున్న ఆ స్టేట్మెంట్ ఇక్కడ వాడుకోవచ్చు కదా. ఇప్పుడు వాడయ్యాడు, వాడు ఎవడు గొప్ప వాడైతే అయ్యాడు, నాకేంటమ్మా నువ్వు నన్ను ఎందుకు వాళ్ళ అవ్వాలని. ట్రూ, వాడిలా అవ్వమనంటే తప్పు. ఓకే నేను అదే చెప్తున్నా, వాడిలాగే అవ్వాలి నువ్వు, తప్పు. వాడు అవుతున్నాడు కదా, నీకేమైనా లోపం ఉందా? వై డోంట్ వి చేంజ్? గెలవడానికి అనేది చాలా బెటర్. ఈ రెండిటికి మధ్యలోనే కన్ఫ్యూజ్ చేస్తారు మనని. కన్ఫ్యూజ్ చేసి ఆ సెంటెన్స్ని ఇక్కడ, ఈ సెంటెన్స్ని అక్కడ పెట్టి కన్ఫ్యూజ్ చేసి దే విల్ సే నో 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 అలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, నువ్వు వాడిని ఎవడు. అయితే ఎవడికి గొప్ప? ఇఫ్ దే ఆర్ ప్రెషరైజింగ్ అస్ టు బికమ్ లైక్ దెమ్. ఎవరికి గొప్ప? ఎవరికి గొప్ప? అది ఒకవేళ మనకి చూపించడానికే అయ్యుంటే మాత్రం ఎవరికి గొప్ప? నిజంగా గొప్ప వాళ్ళు ఎవరైనా సరే వాడు ఏ రోజు నేను అలా గొప్ప అవ్వి చూపిస్తా అని అనుకుని అవ్వలేదు. నిజం, అది అవ్వారు, అయ్యాక అది గొప్ప అని మనకు అనిపిస్తుంది. నిజము, ఇదే లైఫ్. ప్యాషన్ పుట్టగానే మనకి ఇదిగో నీ ప్యాషన్ ఇది అని ఇవ్వడు. చేస్తా ఉంటే ఆ ఫీల్డ్లో మనం ఎదుగుతుంటే వాడు దానికోసం పుట్టాడురా అని మిగతా వాళ్ళు అనుకుంటారు. కారణ జన్ముడు ఆ పని కోసం పుట్టాడు అని మిగతా వాళ్ళు అనుకుంటారు. వాడు పుట్టగానే దీనికోసం పుట్టా ఎస్ అని అనుకోరు, నేనే కారణ జన్ముడిని, ఇది నేనే చేయాలి అని అనుకోరు. చేస్తా ఉంటే ఒక పనిలో మనం ఎదుగుతూ ఉంటే అందులో బెస్ట్ అవుతూ ఉంటే మిగతా వాళ్ళు వాడు కారణ జన్ముడు రా, వాడు పర్పస్ అడిగి తెలిసిందిరా అని మిగతా వాళ్ళు అనుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా ఎవరికి గొప్ప? నువ్వు చేసి నువ్వు గొప్పగా కష్టపడి వచ్చావు. ఎందుకు అయ్యావు? నీ పిల్లల్ని ఎందుకు గొప్పగా చదివించావు? నీ కుటుంబంలో నీ చాచా, నీ బాబాయ్, నీ సడ్డకుడు ఏం చేసావు, నీ పిల్లలు ఏం అని అనుకోవడానికి. ఓకే, ఆ ఈగోను నువ్వు సాటిస్ఫై చేయడానికి నీ కూతురు అంత గొప్పగా చదివించావు, అంతే. కష్టపడి చదివించినావు అనుకుంటారు. సో నేనేమంటా అంటే ఒక గుడ్ ఫీలింగ్ దట్ నేను కష్టపడ్డాను, నా పిల్లలు బాగుపడ్డారు, ఐఎమ్ హ్యాపీ, అది వేరే. నేను కష్టపడి నేను వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా చేశాను ఈజ్ ప్రెషర్. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రెషర్. ఎంతమంది పేరెంట్స్ ఈ రోజుల్లో నా దగ్గరకు వస్తారో, మేము ఎంత కష్టపడి పైకి వచ్చామండి, వాళ్ళు ఏమి లేని రోజుల్లో కూడా వాళ్ళని మంచి స్కూల్లో వేసామండి, వీళ్ళు చదవట్లేదండి. ప్రెషర్ పిల్లల మీద కూడా పెడుతున్నట్టే, వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రెషర్.
ఎందుకు చదవట్లేదు, ఏంటి నీ ఫీల్డ్ ఏంటి మాట్లాడుకుని డిస్కస్ చేయడం వేరే. వేరు. ఈ మొత్తం కలగాపులగం చేసేసి అటు చేసేసి నేను కష్టపడ్డాను కాబట్టి నేను చదవాల్సిందే, నీకు అర్థం కాదా అనే ప్రెషర్, పిల్లల మీద ప్రెషర్ తప్పితే వాళ్ళని మోటివేట్ చేయవు. రోజు నేను చూస్తున్న చాలా మంది రోజు చెప్తారు ఆ స్టోరీ. ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇన్సల్ట్ చేసిన నేను నా పిల్లల్ని భవిష్యత్తు కోసం, అయితే ఎవడికి గొప్ప అనేది అక్కడ యాప్ట్గా ఫిట్ అవుతుంది, రియాలిటీ అక్కడ ఫిట్ అవుతుంది. అదర్వైజ్ కంపారిజన్స్ కానీ ప్యాషన్స్ కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నీ వస్తాయి, అన్నీ వెళ్ళిపోతాయి. నీకు లోపల ఇంటర్నల్లీ ఇది చేసే, నేను చచ్చిపోయే లోపల ఇది చేసి చచ్చిపోవాలరా అనేవి కొన్ని పెట్టుకోవాలి. అవి ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి, వాటిని అచీవ్ చేయాలి. అది బిగ్గా పెట్టుకోవాలి, ఆ టార్గెట్స్ బిగ్ ఉండాలి. ఇది చేస్తారా, చాలా పెద్ద ఉన్నప్పుడు అది సాధించామని మనకు సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి. అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లైఫ్లో అలా కొంతమంది మనని ట్రిగర్ చేసేవాళ్ళు వస్తారు, వాళ్ళని ప్రాసెస్లో మెల్లగా వెళ్తూ విన్ అవ్వకుంటూ వెళ్ళాలి. వాడినే మైండ్లో పెట్టుకుని వెళ్ళామంటే మన బరువు అయిపోతాం, మన బరువు వాళ్ళ బరువు కలిసి మొయ్యడానికి చాలా ఇబ్బంది కష్టపడతాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.